అయోధ్యలో రామమందిరం కోట్లాది మంది హిందువులు దశాబ్దాలుగా ఎదురుచూసిన కళ ఎట్టకేలకు సాకారమైంది. జనవరి 22 మధ్యాహ్నం అయోధ్యలో బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరిగింది. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం ప్రధాని మోదీ కూడా ప్రత్యేక దీక్షలో ఉన్నారు. బాలరాముడి విగ్రహానికి ఒక్కో రోజు ఒక్కో రంగు వస్త్రాలను ధరింపజేస్తారు. ప్రాణప్రతిష్ఠ తర్వాత 56 రకాలతో బాలరాముడికి నైవేద్యం పెట్టారు. లక్నోకు చెందిన భక్తుడు 56 రకాల నైవేద్యాలను సిద్దం చేశాడు. లడ్డు, దూద్ పేడ స్వీట్లను అయోధ్యలో ప్రసాదంగా పంపిణీ చేయనున్నారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం వేళ ప్రసాదం పంపిణీ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం 1,00,000 లడ్డూలను తయారు చేయించి పంపించిందట. అయితే ప్రాణప్రతిష్ఠ అయిపోయింది కాబట్టి అయోధ్యలో రామాలయం పూర్తిగా నిర్మితమైందని చాలా మంది అనుకుంటున్నారు. కానీ కాదు, ఇంకా నిర్మించాల్సిన భవనాలు చాలానే ఉన్నాయి. అందుకే అయోధ్యలో నిర్మాణ పనులు ప్రాణప్రతిష్ఠ తర్వాత కూడా కొనసాగుతున్నాయి. 2025 వరకు అయోధ్య రామమందిర పనులు పూర్తవుతాయని తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది.